హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కొన్న నుంచి తెచ్చుకున్న పెన్లం అయితే కాల్చుకొని అయితే తినడానికి అయితే రెడీ చేశాను. చూడండి, ఇక్కడ మంట వేసినాను కదా, ఈ మంటల్లోనే అయితే పెన్లం అయితే ముక్కు ముక్కలుగా అయితే ఉన్నాయి. ఆ ముక్కు ముక్కలు అయితే ఇక్కడైతే కాల్చుకొని అయితే తినడానికి రెడీ చేస్తున్నాను. పెన్లం అయితే ఎంతమంది కాల్చుకొని అయితే తిన్నారో కామెంట్ చేయండి. మేమైతే అప్పుడప్పుడు పెన్లం అయితే దాదాపుగా 1-2 నుంచి 2.5 అడుగుల వరకు అయితే పొడవు అయితే ఉంటుంది. కొన్ని అయితే 3 అడుగులు కూడా కింద అయితే వెళ్తాయి. కానీ మధ్యలో అయితే కొన్ని బెండు అలాంటివి వచ్చేవి అయితే ఇరిచేస్తాము. ఇరిచేసిన ముక్కలు అన్నీ అయితే కాల్చుకొని, లేకపోతే కర్రీస్ వేసుకొని, లేకపోతే ఉడకబెట్టేసుకొని అయితే తింటాము. కానీ ఈసారి అయితే నేను ఇది చూడండి, ఇవి కర్రలు వేసుకొని కాల్చుకొని అయితే పెన్లైన్ అయితే తినడానికి అయితే రెడీ చేస్తున్నాను. పెట్టిన ఒక 2 నిమిషాలకే అయితే పెన్లాలు అయితే అదిగో చూడండి పైన కనబడుతున్నాయి కదా, ఆ పైన అయితే వేస్తాను. ఇలా వెంటనే వేసేయకుండా మొత్తం అయితే కర్రలు కాలిపోయి బొగ్గు వస్తుంది కదా, ఆ బొగ్గు వేసేటప్పుడే వేస్తే అయితే బాగానే ఉంటుంది. చూడండి, కర్రలు అయితే కింద పడలేదు. కింద పడిన తర్వాత అయితే ఒక పెన్లం అయితే బయటకు వచ్చింది. మళ్ళీ ఇది పట్టుకొని అయితే లోపల అగ్గి లోపల అయితే పెట్టేస్తున్నా. ఈ మొత్తం కర్రలు మొత్తం బొగ్గు అయిపోవాలి. బొగ్గు అయిపోయి అయిన తర్వాత ఆ బొగ్గి లోపల ఈ పెన్లన్నీ వేస్తే వేరంగా లోపల మొత్తం అయితే నీట్గా అయితే ఉడికిద్ది. ఇవే కర్రలు, ఇవి మొత్తం అయితే ముక్కలు చేసుకొని అయితే ఈ పెన్లం పైన కూడా అయితే మొత్తం వేసేస్తున్నా. మొత్తం ఉడికిన తర్వాత అయితే తీసేసుకొని ఏ విధంగా ఉంటుందో పెన్లైన్ అయితే చూపిస్తున్నా. ఇవ మళ్ళీ కొత్తగా అయితే కర్రలు అయితే పైన వేస్తాను. లోపల అయితే పెన్లం అయ్యింది. అవి చూసారు కదా, అవి బాగలేని పోను మాత్రమే అయితే వేసినాను. మంచిగా అయితే ఇంట్లో ఉంచుకున్నా. అవి కూడా అయితే ఏ విధంగా ఉన్నాయో అవి కూడా అయితే చూపిస్తున్నా. ఇటు పక్క నుంచి మంట అయితే బాగా వస్తుంది. అవతల నుంచి అయితే ఇంకా పుల్లగా కాలేదు. పుల్లగా కాలిన తర్వాత మొత్తం బొగ్గయిన తర్వాత అయితే చాలా సూపర్గా అయితే కాలుద్ది. ఇందాకల నుంచి కాల్చినవి అయితే కర్రలు అయితే బొగ్గు అయిపోయినాయి. బొగ్గు అయిపోయిన తర్వాత లోపల ఎలా అయిందో చూపిస్తాను దగ్గర నుంచి. ఇవి కాకుండా కొన్న నుంచి తెచ్చిన పెన్లం అయితే ఎంత తెచ్చాను, ఎలా ఉన్నాయో అవైతే చూపిస్తాను రండి. ఇది కొన్న నుంచి తెచ్చుకున్న తర్వాత మొత్తం అయితే క్లీన్ చేసుకొని అయితే ఒక దగ్గర అయితే ఉంచుకున్నాం. దాంతోపాటు అరటికాయలు పండుగ సీజన్ కనుక ఇవి మాకు అవసరం, అందుకే ఇవి కూడా అయితే తెచ్చుకున్నాం. ఇవి బాగున్నవి ఒక దగ్గర ఉంచుకున్నాం. అగ్గి అయితే కర్రలు మొత్తం బొక్కు అయిపోయినాయి. ఇంకా లోపల ఉన్నాయి, అవైతే తీసి చూపిస్తాను ఏ విధంగా అయ్యిందో. ఈ కర్రలాగా అయ్యి బ్లాక్ మొత్తం అయిపోయింది కదా, ఇవే పెన్లము. ఇవి గట్టిగా ఉంది అంటే ఇంకా ఇవి ఉడకలేదు. ఇవి మెత్తగా అయితే అవ్వాలి కొద్దిగా. ఇంకా 2-3 కర్రలు అయితే పైన అయితే వేస్తాను. ఒక 15 గంట సేపు 20 నిమిషాల సేపు అయితే గట్టిగా అయితే మంట పెట్టి బొగ్గు మొత్తం అయితే తగిలేలా అయితే చేయాలి. ఆ విధంగానే అయితేనే వేరంగా అయితే ఉడుకుద్ది. ఇదా మొత్తం అయితే వేసిన కర్రలు అయితే సగం కాలిపోయిన దాన్ని అయితే మొత్తం అయితే విడదీస్తాను. ఇక్కడ మాత్రం బొగ్గి మాత్రమే కనబడుతుంది. అందులో పెద్దవి అయితే ఇదొకటి, ఇది 2, ఇంకొకటి ఇది 2, 3ది ఇది, మొత్తం 4 వేసినాను నేను. నేను 4 వేసినాను. ఇవ 1, 2, 3 వచ్చినాయి. 4ది బొగ్గు అయిపోయింది. ఇవి మొత్తం అయితే బయట తీసుకొని చల్లారేంత వరకు వెయిట్ చేస్తాను. అగ్గిలో నుంచి తీసేసిన పెన్లాలు అయితే చూడండి మొత్తం నల్లగా అయితే అయిపోయాయి. నేను మంట పెట్టిన దగ్గర అయితే 3 అయితే పెట్టుకున్నాను. ఈ 3, 4, 4 పెట్టుకున్నాను. ఒకటైతే మొత్తం బూడిదైపోయింది, అదైతే బొగ్గు అయిపోయి మాడి మసి అయిపోయింది. తర్వాత వేరే పక్క అయితే మిగతా 3 అయితే వేసుకున్నాను. ఇవి చూడండి, ఇది 1, 2, 3, 4, 5 మొత్తం అయితే 5 అయితే ఉన్నాయి. ఇవి మొత్తం అయితే చూడండి ఒక చిన్న సాకు అయితే తెచ్చుకున్నాను. ఈ సాకు సాయంతో అయితే బొగ్గు మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని అయితే లోపల ఉన్న పెన్లను అయితే మేమైతే తింటాము. ఏ విధంగా అయితే క్లీన్ చేస్తామో చూపిస్తాను. ఇవి మొత్తం బొగ్గి చూడండి,
ఇవి మొత్తం బొగ్గి కర్రలు కాలిస్తే ఏ విధంగా అయితే బొగ్గి తయారవుతాయో ఆ విధంగా తయారవుతాయి. ఈ బొగ్గి మొత్తం తొలగిస్తే లోపల పెన్నం ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్గా చూపిస్తా. ఒకటైతే బొగ్గు అయితే మొత్తం తొలగిస్తాను, మిగతా ఈ 4 అయితే బొగ్గి ఉన్నాయి చూడండి. ఇదిగో ఈ బొగ్గి ఏ విధంగా క్లీన్ చేశానో చూపిస్తాను. బొగ్గు అయిపోయింది కదా, ఇది మొత్తం గీకాలి నీట్గా. కానీ అసలు చూడండి ఇక్కడ మొత్తం బొగ్గు ఉంది, ఇది మొత్తం తీస్తాను కదా, ఇలా గీస్తాను కదా, చాలా నీట్గా వచ్చింది. ఇవి చూడండి ఇక్కడ ఇది ఏ విధంగా ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇలా ఎలాగుందో ఇవి కూడా మొత్తం అయితే ఆ విధంగానైతే తీసేస్తాను. అలా తీసేసిన తర్వాత లోపల ఏ విధంగా చూడండి తొక్క కొద్దిగా బయట తీస్తాను. లోపల వైట్లో ఉంది కదా, అవే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం గీసేసిన తర్వాత ఈ 5 కూడా గీసేసి చూపిస్తా. మొత్తం అయితే గీసేసిన అయితే పెన్నులు అయితే ఇవి. ఇప్పుడు ఈ పెన్నులని ఎలా తింటామంటే ఇప్పుడు ఈ లోపల ఉంది కదా చూపిస్తాను. ఇవి ఈ లోపల ఉన్నవి అయితే మేమైతే తింటాము, తిని చూపిస్తా. తొక్క బయట బ్లాక్లో ఉంది, లోపల చూడండి ఇది. ఈ వైట్ గున్నవి అయితేనే తింటాము, చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా మా కొండ ప్రాంతాల్లో పండించేవి ఉడికిబెట్టి తినే కన్నా ఇలా కాల్చుకొని తింటేనైతే టేస్టీ అలాగే ఉంటుంది. అందుకే మా గిరిజనులు అయితే ఎక్కువగా అయితే ఇలా కాల్చుకొని తినడమే అయితే ఇష్టపడుతూ ఉంటారు. కొందరు అయితే ఈ వెనకాల బ్లాక్ కూడా తినేస్తారు, కానీ నాకు కొద్దిగా అయితే నచ్చదు. అందుకే తొక్కలు అయితే చూడండి తిన్నవి అయితే అలా ఉంచుతాను.